అది హైదరాబాద్ లో పరిస్థితి రాత్రి నుంచి అయితే ఎక్కడ భారీ వర్షం నమోదైన పరిస్థితి లేదు. ఉదయం ప్రశాంతంగా ఉంది వాతావరణం. మరికొద్ది సేపట్లో ఏమైనా వర్షం పడే అవకాశం ఉన్నా కూడా దానికి ప్రిపేర్ అయి ఉన్నారు అధికారులు. ఇక ఆంధ్ర పరిస్థితి చూద్దాం. ముఖ్యంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై 3 అడుగులు నీరు చేరింది. కాజా ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరింది. చుండూరులో అత్యధికంగా 27.4 సెంటీమీటర్లు, చేబ్రోల్లో 23.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతూ ఉన్నారు ప్రకాశం బరాజు నుంచి. ప్రకాశం బరాజు నీటి మట్టం ఏ విధంగా ఉంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, సురేష్ ఏపీని రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు గుంటూరుతో పాటు కృష్ణా జిల్లాలను ముంచెత్తాయి. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జాతీయ రహదారులపై పూర్తి స్థాయిలో నీళ్లు చేరిన పరిస్థితుల నేపథ్యంలో అటు వాహనదారులకు ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు గుంటూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒక్క రోజులోనే 15 నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు కావడంతో అటు పూర్తిగా వర్షపు నీరు పొలాల్లోకి చేరి రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ప్రస్తుతం ఎగువన కురుస్తున్న వర్షాలకు ఏదైతే పులిచింతలో అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి విడుదల చేసిన నీటితో పాటు వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ కూడా భారీ ఎత్తున నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 70 గేట్లను ఎత్తిన అధికారులు 4,17,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే దాదాపు ఒక్క రోజులో 15 నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు కావటం, ఎగువన ఉన్న ఏదైతే నాగార్జున సాగర్ తో పాటు పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా విడుదల చేస్తున్న నీటి ప్రవాహంతో దాదాపుగా 70 గేట్లను ఎత్తిన అధికారులు 4,17,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాదాపు వారం రోజుల క్రితం వరకు సాధారణంగా ఉన్న ప్రకాశం బ్యారేజీ నీటి మట్టం ప్రస్తుతం ఒక్కసారిగా 4 లక్షల క్యూసెక్కులకు చేరుకోవడంతో ఈ ప్రకాశం బ్యారేజ్ కూడా నిండుకొండలా మారిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ భారీ వర్షాలకు మాత్రం పూర్తి స్థాయిలో జలమయమైపోయిన పరిస్థితి ఉంది. అటు ఇబ్రహీంపట్నంతో పాటు కాజా టోల్ గేట్ల ప్రాంతంలో కూడా జాతీయ రహదారులపై నీరు పొంగి ప్రవహించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాహనాలకు కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒక్క రోజులోనే ఏదైతే మంగళవారం రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వర్షం దాదాపు తెల్లవారుజాము వరకు పూర్తి స్థాయిలో భారీ వర్షంగా నమోదు కావడంతో అటు 15 నుంచి 20 సెంటీమీటర్ల మేర అటు గుంటూరుతో పాటు కృష్ణా జిల్లా ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదైంది. దీంతో గుంటూరు జిల్లా ప్రాంతంలో పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరడంతో పాటు వర్షపు నీరు పొలాల్లో కూడా చేరి రైతులకు పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు విజయవాడలో కూడా పలు కాలనీల్లో నీళ్లు ఇళ్లలోకి చేరి పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఈ భారీ వర్షాల నేపథ్యంలోనే బుడమేరు వాగుకు కూడా వరద ఉధృతి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు విజయవాడ 1 టౌన్ లో కూడా డ్రైన్ లో పడి 2 వ్యక్తులు, అదేవిధంగా లయోలా కాలేజ్ సమీపంలో మరో వ్యక్తి ఈ భారీ వర్షాలకు మృతి చెందిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద ఏదైతే నిన్న ఒక్కరోజు అంటే నిన్న ఉదయం నుంచి కొంత ఉపశమనం ఇచ్చినప్పటికీ రాత్రి మరోసారి ఈ భారీ వర్షాలు విరుచుకుపడటంతో అటు పులిచింతల ప్రాజెక్టు కూడా క్రమంగా వరద నీరు పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 2,96,000 క్యూసెక్లు ఉండగా 3,97,000 క్యూసెక్ల నీటిని అవుట్ఫ్లోగా బయటకు వదులుతున్నారు. దాదాపు ఈ ప్రవాహం 5 లక్షల వరకు చేరే అవకాశం ఉంటుందని మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అటు గుంటూరుతో పాటు కృష్ణా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు కూడా సెలవు దినంగా అధికారులు ప్రకటించిన పరిస్థితి ఉంది. ఏదైతే ఈ బాపట్ల అదేవిధంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలో దాదాపు 44,000 హెక్టార్లలో పంట మునిగిందని అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మంగళవారం
రాత్రి నుంచి పూర్తి స్థాయిలో ఈ వర్షాలు భారీగా పడిన నేపథ్యంలో ఏదైతే బాపట్ల జిల్లా చుండూరులో 27 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. చేబ్రోలులో 23.4, అదేవిధంగా దుగ్గిరాల 22.5, తాడికొండలో 22.5 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటు పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారులు కూడా పూర్తి స్థాయిలో ఈ నీటి మట్టం కావడంతో రహదారులు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అటు నాగార్జున సాగర్, అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చి చేరుతున్న నేపథ్యంలో అటు ఆందోళనగా దిగువ ప్రాంతాల రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం 44,657 హెక్టార్లలో పంటలు ముంపు బారిన పడినట్టు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులను అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు ఏదైతే ఈ వర్షాభావం ఉన్న 21 మండలాల్లోని 161 గ్రామాల్లో 59,924 మంది రైతులకు సంబంధించి 40,782 హెక్టార్లలో వరి, అదేవిధంగా 3,420 హెక్టార్లలో పత్తి, 332 హెక్టార్లలో మినుము, వేరుశెనగ తదితర పంటలు ముంపులో ఉన్నట్టు క్షేత్రస్థాయిలో అధికారులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. అటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ఇవాళ కూడా భారీ వర్షాలు నమోదవుతాయనే అంచనాల నేపథ్యంలో పాఠశాలలు కూడా ప్రస్తుతం సెలవు దినంగా అధికారులు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఏదైతే నిన్న కురిసిన భారీ వర్షాలకు ప్రధానంగా ఈ గుంటూరు ప్రాంతంలో కూడా గుంటూరు జిల్లాకు సంబంధించి ఇటు పెదకూరపాడు, మంగళగిరి నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తున ఈ వర్షపాతం నమోదు కావడంతో అటు పూర్తి స్థాయిలో ఇళ్లలో కూడా ఈ వర్షపు నీరు వచ్చి చేరిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. విజయవాడ నగరానికి సంబంధించి ఏదైతే పాతబస్తీ, కృష్ణలంక, గాంధీనగర్, మొగల్రాజ్పురంతో పాటు బెంజ్ సర్కిల్, పడమట తదితర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో జలమయమైపోయిన పరిస్థితి. రాత్రి నుంచి కొంతమేర వర్షం తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం రోడ్లపైన అయితే నీరు డ్రైనేజీల్లోకి చేరిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇంకా ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో ఈ వర్షం పడుతుందన్న వార్తల నేపథ్యంలో మాత్రం అటు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ప్రజలు కూడా అవసరమైతేనే బయటికి రావాలనే సూచనలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మరింత వర్షపాతం పెరిగితే మరికొన్ని ప్రాంతాల్లో రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. చక్రి, బుడమేరు గతంలో మనం చూసినట్లయితే బుడమేరు వాగు పొంగి విజయవాడ ఏ విధంగా ముంపుకు లోనైందో మనం చూసాం. బుడమేరుకి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇప్పుడు యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్ ఏంటి? రాత్రి కానీ నిన్న కానీ కురిసిన వర్షానికి బుడమేరు పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది? చక్రి, గత ఏడాది ఆగస్టు నెలలో ఈ బుడమేరు వర్షపాతం విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఈ ఏడాది కూడా సేమ్ ఆగస్టు ప్రాంతంలోనే ఈ భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరుకు ప్రస్తుతం ఉధృతి పెరిగింది. అయితే నిన్న బుడమేరుకు మరోసారి వరద పోటెత్తుందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రచారం కూడా పెద్ద ఎత్తున విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ప్రస్తుతం బుడమేరుకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, అన్ని హెడ్ రెగ్యులేటరీతో పాటు అన్ని ఇబ్బందులు లేకుండా ఉన్నాయని చెప్పేసి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాకు చెందిన కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం బుడమేరు ఏదైతే సురక్షిత ప్రాంతాల్లో ఉన్నది అనేది మాత్రం అధికార యంత్రాంగం చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు అటు గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి మాత్రమే ప్రధానంగా ఈ బ్యారేజీ పరిసర ప్రాంతాలు, ప్రకాశం బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఈ పూర్తి స్థాయిలో వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ఏదైతే ప్రకాశం బ్యారేజీకి దాదాపు ప్రస్తుతం 4,17,000 క్యూసెక్కులకు నీరు చేరిన నేపథ్యంలో గత ఏడాది కూడా దాదాపు 10 లక్షల క్యూసెక్కుల మేర పైగా ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాలకు వెళ్లిన పరిస్థితుల్లో ఈ బుడమేరుకు కూడా ఈ ముంపు ప్రభావం చోటు చేసుకున్న నేపథ్యంలో గత ఏడాది దాదాపు 5-6 రోజులు పూర్తి స్థాయిలో బుడమేరు పొంగి ప్రవహించిన నేపథ్యంలో దాదాపు విజయవాడలోని సింగనగర్, అదేవిధంగా తదితర ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి ఉంది. వేలాది మంది నిరాశ్రయులై ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో అధికార యంత్రాంగం గత ఏడాది ఏదైతే బుడమేరు ప్రాంతంలో గండ్లు పడ్డాయో ఆ ప్రాంతాలను మొత్తం
పూర్తి స్థాయిలో గండ్లు సరిచేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతానికైతే బుడమేరుకు ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఏదైతే ఈ వర్షపాతం మాత్రం క్రమేపీ కొనసాగితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయన్న నేపథ్యంలో ఏదైతే గత ఏడాది బుడమేరు ప్రాంతంలో ఈ గండ్లు పడ్డాయో ఆ ప్రాంతాలను మరొకసారి అధికారులు నిన్నటి నుంచి మానిటర్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అన్ని గండ్లు పడే ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో ఒకసారి అధికార యంత్రాంగం రీచెక్ చేసుకునే పనులు అయితే పడింది. ప్రస్తుతం దానివల్ల ఇబ్బంది అయితే లేదని మాత్రం చెప్తున్నారు చక్రి.